కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఉద్యమాలు తగ్గుముఖం పట్టినా తన పోరాటం మాత్రం చివరిదాకా ఆగదంటున్నారు ఉక్కు ప్రవీణ్. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం కూడా ఒక అడుగు ముందుకు పడటమేనని ప్రవీణ్ అభిప్రాయపడుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం అవసరమైతే రాజకీయాల్లోకి వచ్చైనా పోరాడతానంటున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డితో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సీమ హక్కు అనే నినాదంతో దాదాపు 4 సంవత్సరాల నుండి కడప ఉక్కు పరిశ్రమ కోసం అహర్నిశలు తన వంతు ప్రయత్నం చేస్తూ ప్రజల్లోకి కానీ ఇటు యువతకు కానీ కడప ఉక్కు మన హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు ఉక్కు ప్రవీణ్ గారు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దానివల్ల ఏం లాభాలు అనేది కూడా అందరి యువతకు కూడా తెలిపిన పరిస్థితి అయితే మన ఉక్కు ప్రవీణ్ గారికి ఉంది. ఆయన సొంత పేరు కూడా జనాలు అయితే మర్చిపోయే పరిస్థితి, ఉక్కు ప్రవీణ్ అంటేనే గుర్తుపట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చిన దాఖలాలు ఇక్కడైతే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆయనతో పాటు ఉన్నాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఉక్కు పరిశ్రమ ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పింది, ఎన్నికల హామీగానే మిగిలిపోతుందని దాని గురించి ఆయనతో మాట్లాడుకుని ఉక్కు పరిశ్రమ కడప సార్ చెప్పండి, ఉక్కు పరిశ్రమ స్థాపించి తీర్థమని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, అది ఎన్నికల హామీగానే మిగులుతుందా లేదా శంకుస్థాపన చేస్తారు? ఇప్పుడు ముందుగా నా ఉద్దేశం ఏంటంటే, వెనకబడిన రాయలసీమలో మేము ఉక్కు ఉద్యమం మొదలుపెట్టిన రోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ ఊసెత్తకుంటే ప్రతిరోజు వాళ్ళకు నిద్ర రాని పరిస్థితి ఈరోజు ఉక్కు సైనికులు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మొదటగా నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటే ఉక్కు పరిశ్రమకి ఇంకా తొందరగా వచ్చే అవకాశాలు ఉండేవి. నేను గతంలో కూడా నా వాదన ఇదే నేను చెప్తా వచ్చిన, అయ్యా మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, మీ పార్టీ జెండాలు పక్కన పెట్టండి, యాజ్ ఎ రాయలసీమ బిడ్డగా మీరు ఉద్యమంలోకి రాండి అని చెప్పినా, కానీ లేటుగా అయినా కూడా రాజకీయ నాయకులు గ్రహించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు కూడా నేను ఏం కోరుతున్నా అంటే, బీజేపీ కావచ్చు, తర్వాత అధికారపక్షమైన టీడీపీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కావచ్చు, ఎలక్షన్లు ఇంకా 6 నెలలు ఉన్నాయి, రాజకీయాలు మళ్ళీ చేసుకోండి. ఫస్ట్ మీరంతా ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి మీరంతా ఒక చోట కూర్చొని ఉక్కు పరిశ్రమ మీద ఒక రూట్ మ్యాప్ ప్రకటించండి. మీరు పెట్టే ఫ్యాక్టరీ వల్ల 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి. 1,00,000 కుటుంబాలు బాగుపడేది రాయలసీమ ప్రాంతంలో వస్తుందంటే ముఖ్యంగా రాయలసీమ నాయకులు చొరవ తీసుకోవాలా. అంటే ఫస్ట్ నుంచి నా పోరాటంలో మీరు గమనించండి, నేను చెప్తా వచ్చేది రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు విఫలమైనారు కాబట్టే ఈరోజు రాయలసీమ తల్లి కష్టాల్లో ఉంది. ఇంకోటి అయితే మీలాంటి ఇంతమంది యువత ఆదర్శంగా తీసుకొని మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని కూడా కొంతమంది యువత కూడా ఇక్కడ కోరుకునే పరిస్థితి అయితే ఉంది, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు మొన్న కూడా మేము ఉక్కు సైనికులతో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మా ఉక్కు సైనికులు ఏమంటున్నారంటే, అసెంబ్లీలో కూడా మన వాణిని వినిపించే వాళ్ళు కావాలి, ఇన్ని రోజులు రోడ్లపైన పోరాడాము, అదే ఒక మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితి తరఫున ఏ ఒక్క ఉక్కు సైనికుడు ఎవరో ఒకరు అసెంబ్లీలో కన్నా మన వాయిస్ వినిపించగలిగితే ఈ కడప జిల్లాలో తొందరగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తున్నది ఒకటి ఉంది. నేనైతే నా భుజాల మీద ఇంకా బరువు పెరిగింది, నాకు బాధ్యత పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, రాదు 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 అంటున్న స్టీల్ ప్లాంట్ను ఈరోజు క్యాబినెట్ అప్రూవల్కు తేగలిగినాం. నెక్స్ట్ ఫౌండేషన్ వేయాలి, తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, రాయలసీమను ఎలా డెవలప్ చేయాలనే థాట్స్ నాకున్నాయి. కొందరు రాజకీయ నాయకులు దుష్ప్రచారం మొదలుపెట్టినారు, ప్రవీణ్ ఏదో రాజకీయాల్లోకి రావాలని ఇదంతా ఉద్యమాలు చేసినాడని. నేను బహిరంగంగా ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నాకు రాజకీయాలు కావాలనుకోనుంటే, రాజకీయం అంటే ఈరోజు డబ్బుతో ముడిపడింది. నేను ఉద్యమం చేసింది దేనికంటే, రాయలసీమ తల్లి కష్టాలు చూడలేక చేసిన పెడితే ఉక్కు మహాసంకల్పం అని ఆ రోజు ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ కడప జిల్లా లీడర్లు అయితేనేమి వాళ్ళు ఒక కామెంట్ చేశారు, 8th క్లాస్ పిల్లోని పెట్టుకొని ఉద్యమాలు చేస్తారని హేళనగా మాట్లాడినారు. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, మీకు నిజంగా మీకు తెలివి ఉందా? మీరు చదువుకున్నారా? 8వ క్లాసు పిల్లోడుకి ఉన్న జ్ఞానం మీకు లేదు. 8వ క్లాస్ పిల్లోడు ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ జెండాను పట్టుకుంటే ఈరోజు మీరు ఉక్కు ఫ్యాక్టరీ జెండాను మీరు పట్టుకున్నారు అంటే అది ఆ లోపం మీలో ఉంది. ఉక్కు ఉద్యమం ఆగిందని ఎవరు ఉక్కు సైనికులు మీరు అనుకోవద్దు, ఎందుకంటే మన మీద బాధ్యత పెరిగింది, ఇంకా ఉక్కు ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. ఇది ఇక్కడైతే పరిస్థితి. అందరూ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి ఉక్కు ఉద్యమాన్ని కోసం పోరాడి అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఉక్కు పరిశ్రమ కోసం పోరాడాలని, పార్టీలను వదిలిపెట్టి ఈ రాయలసీమ భవిష్యత్తు కోసం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కాదు, ఉక్కు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని కూడా ఉక్కు ప్రవీణ్ గారు చెప్పుకొని వస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీకాంత్, భారత్ టుడే.